స్థితిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఇంకా దేవుని మందసం ఉండుట వలన దేవుని మందసము ఒబేదెదోములో ఉండుట వలన యెహోవా ఒబేదెదోమును అయ్యో ఇంట్లో ఉన్న వారందరినీ అతనికి ఏమైతే కలిగిందో చెప్పండి. అక్కడ మేకలు అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, అన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించాడట. ఇంట్లో ఉన్నవాడు కదా అంత పొలాలు కుట్రాలు అన్నింటినీ గేదెలు అన్నింటినీ దేవుడు ప్రార్థన ఉంటే చాలు. లోకం బయట కూర్చుంది. మీ ఇంట్లో ప్రార్థన లేదనుకో లోకం వచ్చి ఇంట్లో కూర్చుంటుంటారు. లోకం చుట్టూ వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. దుర్మార్గత చుట్టూ కూర్చుంటుంది. దేవుని మీద ఈరోజు వాడుకుంటున్నాం. ఎప్పుడు కూడా క్షేమ నివాసం కలుగుతుంది. దేవుడు వాగ్దానం చేస్తున్నారు. క్షేమ నివాసం దేవుడు కలగజేస్తున్నాడు. కుటుంబానికి పిల్లలకు అభివృద్ధి దేవుడు కలగజేస్తున్నాడు. ఈ రెండు విషయాలు మనం గుర్తుంచుకున్నాం. కాబట్టి ఒకటి అభివృద్ధి ఇస్తున్నాడు, రెండు క్షేమ నివాసము దేవుడి కుటుంబానికి కలగజేస్తున్నాడు. దేవుడి మాటలు